నిజముగా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు అప్పగింపబడబోతూ ఉన్నాడు, ఎందుకు సిలువకి ఎక్కబోతూ ఉన్నాడు, ఎందుకు మరణించబోతూ ఉన్నాడు అనేటటువంటి విషయము, ఈ సిలువ యాతన, సిలువ వేదన అనేటటువంటిది నిజముగా వారికి అర్థమైతే వారు బహు దుఃఖముతో మునిగి ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆ తరువాత వారు ఏదైతే చేయలేకపోయారో అది చేయడానికి దేవుడు వారికి సామర్థ్యాన్ని, శక్తిని, అధికారమును, ప్రభావమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి అనుగ్రహింపబోతూ ఉన్నాడు. వారు ఏమి చేయలేకపోయారు అనంటే, దెయ్యము పట్టినటువంటి చిన్న బిడ్డని తీసుకుని వస్తే వారు వెళ్ళగొట్టలేకపోయారు. సామర్థ్యము లేదు వారికి, విశ్వాసము లేదు వారికి, నిలబడలేకపోతూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ఆ శక్తిహీనతను ఆయన తీసివేసి మొదటిగా వారిని రక్షించి, తరువాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి దేవుని కొరకు బలముగా నిలబడగలుగునట్లును, అనేకమైనటువంటి గొప్ప కార్యములు ఆయన నామములో చేయగలుగునట్లును సామర్థ్యమును వారికి తీసుకొని రాబోతూ ఉండినాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట వారికి నిజంగా సంతోషం వేయాల్సినటువంటి మాట, ఆనందం వేయాల్సినటువంటి మాట. కానీ వారు ఏమి చేశారంటే, వారు దుఃఖముతో నిండి ఉన్నారు. రాబోయేటటువంటి ఫలమును, రాబోయేటటువంటి బహుమానమును యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉండగా, యేసుక్రీస్తు కొరకు సమర్పించుకొని ఉండగా, యేసుక్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తూ ఉండగా, వాటి వలన వచ్చేటటువంటి బహుమానమును నిజముగా గ్రహిస్తే, ఆయన కొరకు శ్రమ పడటానికి, బాధపడటానికి, హింసింపబడటానికి, త్యాగము చేయడానికి, ఈ లోకములో మనము రిక్తులుగా చేసుకోవడానికి ఏ విధంగా కూడా బాధపడం, ఏ విధంగా కూడా మనం సిగ్గుపడం, ఏ విధంగా కూడా మనం విచారించం. కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాను, ఏమిటి నాకు ఈ శ్రమలు? యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాను, ఏమిటి మాకు ఈ బాధలు? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, ఏంటి మాకు ఇటువంటి పరిస్థితులు అని సిలువను గూర్చి బాధపడేటటువంటి పరిస్థితి. వారు యేసుక్రీస్తు సిలువను గూర్చి బహుదుఃఖంగా ఉన్నారు. ఈ దినములలో ఫలమును మనము నిజముగా అర్థం చేసుకోకపోవడం వల్ల, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని అట్లా తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి అని ఆయన చెప్పగా, దేవుడు మనము ఆయన వెంబడిస్తూ ఉండగా మనకిచ్చే సిలువను చూసి బాధపడతాం, మనకు అనుగ్రహింపబడిన సిలువను చూసి దుఃఖపడతాం, మనం అనుగ్రహింపబడినటువంటి సిలువను చూసి బహు దుఃఖముఖులై ఉండి దేవుని దగ్గర బోరును ఏడుస్తూ ఉంటాం. కానీ ఆ సిలువ తరువాత వచ్చేటటువంటి బహుమానాన్ని గ్రహిస్తే, గుర్తిస్తే, అర్థం చేసుకుంటే సిలువను తప్పుకుంటాం, సిలువను సంతోషముగా ముందుకు సాగుతాం.